అందరికీ నమస్తే. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు, సంబరాల రాంబాబు అనే పేరు ఉందని మనందరికీ తెలుసు కదా. సో భోగి పండుగ రోజున ఆయన ఒక పాటని డ్యాన్స్ చేస్తూ 67-70 సంవత్సరాల వయసులో డ్యాన్స్ చేస్తూ ఒక పాటకు సూపర్గా డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా హైప్ క్రియేట్ సాధించినటువంటి వ్యక్తి సంబరాల రాంబాబు, అదే మన అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రివర్యులు. ఆ పాటకి డ్యాన్స్ చేస్తూ ఒక సినిమా రేంజ్లో చూపించినటువంటి పరిస్థితి అయితే రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. ప్రతి ఛానల్లో, ప్రతి ఫేస్బుక్లో, సోషల్ మీడియా ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా ఆ వీడియోని ప్రతి ఒక్కరు కూడా తిలకించారు. సో దీనివల్ల అంబటి రాంబాబు గారి హైప్ అనేది దేశ దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఆ వీడియోని చూశారు, ఆదరించారు. ఆయన మీద చప్పట్ల వర్షం, అంటే ఆయనకు అభినందనల వర్షం అయితే కురిపిస్తూ ఉన్నారు. ఆ వయసులో ఆయన డ్యాన్స్ చేయటం అనేది. ఇక దానికి సంబంధించి రాష్ట్రంలో పలు ఛానల్స్ పలు రకాలుగా, అంటే పవన్ కళ్యాణ్ కన్నా బాగా డ్యాన్స్ చేశాడని, లేకపోతే చిరంజీవి కన్నా బాగా చేశాడనే వార్తలు అయితే బాగానే మనం చూసాం. అయితే కొంతమంది నెటిజన్స్ కూడా పెదవి విరుస్తున్నారు, ఈ వయసులో ఆయనకు అంత అవసరమా అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తం మీద ఆయన రాజకీయం కొంచెం డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయన యాక్టివిటీ పొలిటికల్గా సూటిగా ప్రశ్నించటం, గట్టిగా మాట్లాడటం, ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గట్టిగా మాట్లాడటం అనేది ఆయన నేచరు. సో దాన్ని బేస్ చేసుకొని ఆయన ఆ పాటని ఆ లిరిక్లో ఉన్నటువంటి పరిస్థితి, ఆ లిరిక్స్లో ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఆయన డ్యాన్స్ చేయటం అనేది కొంచెం అందరూ కూడా ఆశ్చర్యపరిచింది. జనమందరూ కూడా, పబ్లిక్ మొత్తం కూడా ఆ వీడియోని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా మిలియన్స్లో వ్యూస్ రావడం జరిగింది. ఆల్ ఛానల్స్ కూడా ఆ పాటని టెలికాస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో వైఎస్ఆర్సీపీకి ఒక మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు తెలిసి ఈ 2-3 ఈ వారంలో సంక్రాంతి పండగ హడావిడిలో వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 వ్యక్తులు బాగా హైప్ అయ్యారు. మొదటిది ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు అక్కడ ఎడ్ల బల్ల ప్రదర్శన ఆ పందాలు నిర్వహిస్తూ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ సెలబ్రిటీస్ అనొచ్చు, ఫైర్ బ్రాండ్స్ అనొచ్చు, వాళ్ళ మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలో ఉన్నటువంటి నాయకులు మొత్తాన్ని కూడా ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేశాడు. ఇది చాలా ఖర్చుతో కూడుకుంది, అయినప్పటికి కూడా ధైర్యంగా ఆయన అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. దాంతో తాడిపత్రి చంద్రశేఖర్ గారికి ఒక గట్టి హైప్ క్రియేట్ అయింది అని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో. సో రెండోది, అంబటి రాంబాబు గారు మొన్న చేసినటువంటి ఆ పాటకు సంబంధించి ఆ క్రియేషన్ కూడా చాలా బాగుంది. ఆయన కూడా వైఎస్ఆర్సీపీలో మంచి ఫైర్ బ్రాండ్గా ఉన్నారు, మనందరికీ తెలిసిన విషయం. సో ఈ వీడియోతోటి మంచి హైప్ క్రియేట్ చేసుకున్నారు. సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీలో రాష్ట్రంలో వీళ్ళిద్దరి పేరు మాత్రం బాగా వినిపిస్తూ ఉంది. దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ కొంత మైలేజ్ అయితే పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద మాత్రం అంబటి రాంబాబు గారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు ప్రతి ఒక్కళ్ళ మనసులో నిలిచిపోయారని చెప్పుకోవచ్చు ఈ సంక్రాంతి పండుగను ఉద్దేశించి. థ్యాంక్ యూ.